హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మాది వేరే చేను దగ్గరకైతే వెళ్తున్నామండి. ఎందుకంటే టమాటా నారు చూడండి, అది టమాటా నారు. ఈ టమాటా మొక్క అయితే వేద్దామని ఈరోజు చేను దగ్గరకైతే వచ్చాము. చూడండి, మొక్క బాగుంది. హైటు మరీ ఎత్తు లేకుండా హైట్ కూడా బాగా వచ్చింది టమాటా నారు. మొత్తం ఇదైతే చిల్లకల్లో టమాటా నారు చిల్లకల్ల నుంచి తీసుకొచ్చాము. ఇది సాహో విత్తనం అండి టమాటా. ఈ సాహో విత్తనం మేము కొని ప్యాకింగ్ విత్తనం కొనుక్కొచ్చుకొని దాన్ని నర్సరీ వాళ్ళకి ఇచ్చాము పెంచమని చెప్పేసి. అయితే ఇది మంచిగానే పెరిగింది ఇప్పుడు పడే వర్షాలకి. ఇది ఏదేనండి 2 ఎకరాల ల్యాండ్ ఇది. దీంట్లో అయితే టమాటా మొక్క వేద్దామని వచ్చాము. చూడండి, బోదెలు అయితే ట్రాక్టర్తో దూలిచ్చాము. ట్రాక్టర్ బోదెలు అవి, ఆవులు ఎద్దులతో దూలిన బోదెలు కావు ఇవి. ఒక్కొక్క బోదెకి వచ్చేసి కాలువకి 60 అంగుళాలు వెడల్పు అయితే తోలాము. ఈ కాలువకి ఆ కాలువకి మధ్యలో 60 అంగుళాలు వదిలేసి తోలాము. చూడండి, అది మూరకు ఒక మొక్క అయితే పెట్టాలి. ఒక్కొక్క మొక్కే పెట్టాలి, 2 మొక్కలు పెట్టకూడదు. ఏదన్నా సన్న మొక్క వచ్చిన దగ్గర మళ్ళీ ఇంకొంచెం పక్కనే ఇంకొక మొక్క అయితే పెట్టేసుకోవచ్చు. ఈ సాహో విత్తనం అనేది 2 నెలలకే వచ్చేసిద్ది కాపు. అందుకని అది చిల్లకలు వాళ్ళ దగ్గర, నర్సరీ వాళ్ళ దగ్గర లేదంటే మేము విత్తనం తీసుకొచ్చి పెంచమని చెప్పి అయితే ఇచ్చాము. మొక్క అయితే మంచిగానే ఉంది. ఈ ఎండ అయితే బాగా వస్తుంది. మరి ఈ ఎండకి ఎట్లా ఉంటుందో తెలియదు. డైలీ అయితే వాటర్ కట్టాలి. ఈ 2 ఎకరాలు మొత్తం వచ్చేసి మొత్తం టమాటాని వేసాము. మొత్తం అయితే బాగానే మొక్క అయితే సరిపోయింది చేను మొత్తానికి. చూడండి, అలాగా కాలువలకి నీళ్ళు అయితే పెట్టేసుకొని ఆ నీళ్ళు ఎమ్మడబడి మనం మొక్క గుచ్చుకుంటూ వెళ్ళాలి. చూడండి, అలాగా చెయ్యి తడుపుకుంటూ మొక్కకి చేతికి మట్టి అంటకుండా మొక్కకి మంచిగా మట్టి కప్పుతూ మొక్కనైతే నీట్గా గుచ్చాలి. అది కట్టకైతే పడుకోనివ్వకూడదు మొక్కని. ఎందుకంటే ఈ ఎండకి కట్టకి పడుకొని ఇచ్చామంటే అది ఆవిరికి మొక్క చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని ఒక ఏలుతోటి గుచ్చి దాన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే చేసుకుంటూ మొక్కనైతే గుచ్చాలి జాగ్రత్తగా. చూడండి, అలా గుచ్చాలి మంచిగా. మొక్కనైతే నిలబెట్టాలి, పడుకోబెట్టకూడదు ఈ ఎండలకి. అదే చలికాలం అయితే ఎలా గుచ్చినా కానీ ఏమీ కాదు. ఇది కొంచెం ఇప్పుడైతే తీవ్రంగా ఎండలు అయితే కాస్తున్నాయి కాబట్టి అలా గుచ్చాలి. 2 ఎకరాలకి 4 సరిపోతారు. మనుషులు కూడా ఎక్కువగా పట్టరు. ఒకళ్ళు నారందించాలి, 4 మొక్క అయితే వేస్తారు. మనం చేనోళ్ళం కదండి, నారందించుకోవాలి. వాళ్ళు నిలబడే ప్రయత్నం చేయకుండా మనం ఎమ్మటెమ్మటే నారందించుకుంటూ మొక్కనైతే ఒక రోజులోనే కంప్లీట్ చేసేసుకోవాలి. నీళ్ళు కట్టడానికి ఒక మనిషిని అయితే పెట్టాము. చూడండి, అలాగా నీట్గా కాలువలు మొత్తానికి నీళ్ళు అయితే కాలువ మొత్తాన్ని తడిసిన తర్వాత మొక్కని గుచ్చుకోవాలి. అప్పుడే మంచిగా మొక్క ఏలుతో గుచ్చంగలోనే కట్టకి మంచిగా ఉంటుంది. మాదైతే మొక్క మొత్తం వేయటం అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. పాపం వాళ్ళకి కాళ్ళు అయితే కాలుతున్నాయండి ఎండకి. చెప్పులు వేసుకుందామంటే బురద. అందుకని కాలువలోనే నడుచుకుంటూ మొక్క వేస్తున్నారు. చూడండి, 2 ఎకరాలు అయితే మొక్క వేయటం కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే వేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రైతులకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.